పండిత్ చెప్పిన జ్యోతిష శాస్త్రం గురించి తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక స్థానం ఉంటుంది. నవగ్రహాలలో శుక్రుడికి కూడా చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశికి, ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి సంచారం చేస్తాడు. ఆగస్టు 21వ తేదీన శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి చేరబోతున్నాడు. ఈ కర్కాటకలోకి శుక్రుడు చేరడం వలన శుక్రుడికి సంపదలకు, విలాసాలకు, సౌఖ్యానికి, వైవాహిక జీవిత ఆనందానికి, కీర్తి, కళలు, అందం మొదలైన వాటికి అధిపతిగా చెబుతాము. అటువంటి శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళుతున్న సమయంలో కొన్ని రాసుల వారిని కరుణిస్తున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలోకి ఆగస్టు 21వ తేదీన సంచారంతో లబ్ధిని పొందే కొన్ని రాసుల గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి శుక్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారు చేసే పనులలో, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాల పురోగతికి అవకాశం ఉంది. మేషరాశి వారి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది. సహోద్యోగులు, అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇక రెండవది వృశ్చిక రాశి. శుక్ర సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి సానుకూలమైన ఫలితాలున్నాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారు కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చాలా కష్టసాధ్యమైన పనుల్లో సైతం విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇది వృశ్చిక రాశికి అన్ని విధాల లబ్ధిని చేకూరుస్తుంది. ఇక మకర రాశి. శుక్ర సంచారం మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా మకర రాశి జాతకులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఉన్నతాధికారుల సహకారాన్ని పొందుతారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. అన్ని విధాలా ఇది మకర రాశికి అదృష్టాన్ని తెచ్చి పెట్టేవి. ఆకస్మిక ధనలాభం కూడా చేరే అవకాశాలు ఉన్నాయి.